సాధారణంగా చాలా మంది సినీ ప్రియులు హీరోలను హీరోయిన్లను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజం. కానీ హీరోలకు ధీటుగా విలనిజం పండించిన విభిన్నమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వాళ్ళలో తక్కువ మందిలో ఒకరు ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ అంటే చాలా మందికి తెలియదు. భిక్షు యాదవ్ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. సినీ పరిశ్రమలో హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. కానీ విలన్లకు ఆ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చిన నటుడు ప్రదీప్ రావత్. ఇటీవల ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటుగా భావించాలి. 74 వయసులో ప్రదీప్ రావత్ తన కెరియర్లో దాదాపు 150కు పైగా సినిమాలు చేశారు. ఆయన విలన్గా చేసిన సినిమాలే ఎక్కువ. అందులో అందరికీ టక్కున గుర్తొచ్చే తెలుగులో ఆయన నటించిన సినిమా సై. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ మూవీలో భిక్షు యాదవ్ పాత్రలో ఆయన జీవించేశారు. ఆయన కోసమే భిక్షు యాదవ్ పాత్ర పుట్టుకొచ్చినట్టుగా రాజమౌళి డిజైన్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్లకే ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. భిక్షు యాదవ్ పాత్ర తర్వాత అందరూ ప్రదీప్ రావత్ పేరును మర్చిపోయారు. సై సినిమా తర్వాత తెలుగులో బిగ్గెస్ట్ విలన్గా ఆయన అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. 2005లో గజనీ సినిమాలో విలన్గా అదరగొట్టారు. ఆ తర్వాత వరుసగా భద్ర, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్, దేశముద్రు, యోగి, జగడం తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల కాలంలో సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, కాటమరాయుడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య, గాయపడ్డ సింహం తదితర చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ పట్టణంలో జన్మించిన ఆయన టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ విలన్గా ప్రశంసలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, ఇతర భాషల్లోనూ నటించారు. దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ ఆస్తుల విలువ 41 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆయన రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారని తెలుస్తోంది. ప్రదీప్ రావత్కు భార్య కళ్యాణి, 2 కుమారులు ఉన్నారు. ఆయన అకాల మరణంతో సినీ అభిమానులు, సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాల్లో సై, ఛత్రపతి, గజనీ, లక్ష్మి, భద్ర, యోగి, దేశముద్రు వంటి చిత్రాలు ఉన్నాయి. సై సినిమాలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ప్రదీప్ రావత్ 74 వయసులో బ్లడ్ క్యాన్సర్ మరియు గుండెపోటుతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన జనవరి 21, 1952న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఆయన తెలుగుతో పాటు హిందీ, తమిళం వంటి పలు భాషల్లో కూడా నటించారు.